జీవితం కూడా థ్రెడ్ మిల్ వంటిది. ఎంత వేగంగా పరిగెత్తినా అలసిపోవటమే తప్ప ముందుకు వెళ్ళేది ఉండదు. మీ సంతోషానికి, బాధకి, విజయానికి, ఆఖరికి ఓటమికి కూడా కారణం మీరే అయి ఉండాలి. జీవితాన్ని సంపదతో కొలిచేవారు ఎప్పుడూ సుఖంగా ఉండలేరు. కోపం, అనుమానం మనసులో ఉన్నప్పుడు ఏదీ స్పష్టంగా చూడలేరు, నిజాన్ని గుర్తించలేరు. రెండింటిని వదిలేసి చూడు, నిజమేమిటో నీకే అర్థమవుతుంది. పొరపాటు మీకు గుణపాఠం కావాలి తప్ప అలవాటుగా మారకూడదు. తప్పుల నుంచి నేర్చుకోవాలి, మరోసారి జరగకుండా జాగ్రత్త పడాలి. ఎదురయ్యే ప్రతి కష్టం ఒక యుద్ధమైతే వాటిని తట్టుకుని ముందుకు వెళ్ళే ప్రతి వ్యక్తి ఒక యోధుడే. కన్న కలలను నిజం చేసుకునే వారదే ఆచరణ. ఆచరణ లేకపోతే ఎంత గొప్ప కల అయినా వృధానే. నలుగురికి మంచి జరిగే పని చేయటానికి మంచి ముహూర్తం కోసం వేచి చూడకు, వెంటనే మొదలుపెట్టు. ఒక మనిషిని నాశనం చేసే శక్తి అతని ఆలోచనలు, పనులకు మాత్రమే ఉంటుంది. ఆ పనిని అతని శత్రువు కూడా చేయలేడు. మిమ్మల్ని నమ్మిన వారికి మీరిచ్చే సలహా వారి గెలుపులో భాగం కావాలి, కానీ వారి సమస్యకు కారణం కాకూడదు. గెలుపు, బద్ధకం బద్ధ శత్రువులు. ఒకటి కావాలంటే మరొక దాంతో శత్రుత్వం పెట్టుకోవాలి. జీవితం అంటే ఏమిటి అని ఎవరైనా అడిగారంటే వారికి జీవితం కొట్టే దెబ్బ ఇప్పటివరకు తగలలేదని అర్థం. ఆశనిప్పుడు కోల్పోవద్దు. ఈ రోజుటి ఆశయాలే ఊహించే రేపటి వాస్తవాలు. ఈ లోకంలో రెండు చాలా కష్టమైన పనులున్నాయి. ఒకటి పేరు పొందటం, ఇంకొకటి దాన్ని నిలబెట్టుకోవటం. ఈ జీవితం ఏది మంచి, ఏది చెడు అని తెలుసుకునే సమయానికి ముగుస్తుంది. నిజం మాట్లాడేవాణ్ణి ద్వేషించినంతగా ఈ సమాజం ఇంకెవరిని ద్వేషించదు. సమస్య ఎదురైనప్పుడు నువ్వే విధంగా స్పందిస్తావు అనే దానిపైనే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. నీకు ఆపద వచ్చినప్పుడు కాపాడటానికి ఈ సృష్టిలో ఎవరైనా ఉన్నారంటే అది నువ్వు మాత్రమే. విషం, వేషం ఒకలాంటివి. విషం మనిషిని ప్రాణం తీస్తే వేషం మనసును చంపేస్తుంది. చెప్పుడు మాటలు చెప్పేవారికన్నా వినేవారికే ప్రమాదం ఎక్కువ. ఎందుకంటే చెప్పేవారు చెప్పి వెళ్ళిపోతారు, కానీ విన్నవారు మాత్రం రోజులు, నెలల తరబడి విన్నవాడితో పెద్ద కథలు తయారు చేసుకొని భ్రమలు కల్పించుకొని అందులో చిక్కుకుపోతారు, పోగొట్టుకుంటారు. పునాది లేని ఇల్లు చిన్న గాలివానికి ఎలా కూలిపోతుందో చెప్పుడు మాటలు నమ్మే వాళ్ళ జీవితం కూడా అలాగే నాశనం అవుతుంది. చెబితే విన్నవారు చెడిపోరు, చెప్పుడు మాటలు విన్నవారు చెడిపోతారు. మంచిని ఆచరించడం కష్టంగానే ఉంటుంది, కానీ దానివల్ల వచ్చే ఫలితం గొప్పగా ఉంటుంది. చెడును అలవాటు చేసుకోవటం సులువుగా ఉంటుంది, దానివల్ల వచ్చే ఫలితం భయంకరంగా ఉంటుంది. ఏదో వస్తుందని ఆశిస్తూ ఎదురు చూడకు. ఏదో కావాలనే కోరిక మనసులో ఉంచుకోకు. ఉన్నదాన్ని ఒప్పుకొని ముందుకు సాగిపోవాలి. జీవితం సాఫీగా, ఆనందంగా గడిచిపోతుంది. నువ్వు విజయం సాధించే వరకు నీ కథను ఎవరూ పట్టించుకోరు. కాబట్టి నీ జీవితంలో నువ్వు విజయం సాధించి తీరాలి. నిజాయితీగా ఉన్నందుకు గర్వపడు. శ్రమ పడటానికి ఏమాత్రం సిగ్గుపడకు. అసూయ, అహంకారం రెండు ఒక రకమైన వ్యాధి లాంటివి. ఇవి ఉన్నవారు వాళ్ళు సంతోషంగా ఉండరు, ఇతరులను సంతోషంగా ఉండనివ్వరు. నీ జీవితంలో నువ్వు పడే శ్రమ నీకు విజయాన్ని మాత్రమే కాదు, నీకు విలువను కూడా ఇస్తుంది. ఆలోచన లేని ప్రతిస్పందన, అవగాహన లేని విమర్శ, ప్రయత్నం లేని ఓటమి, సంపాదన లేని ఖర్చు, వీటి వల్ల జీవితంలో అతి ముఖ్యమైన వాటిని కోల్పోవలసి వస్తుంది. నువ్వు చెప్పింది నమ్మటం మాత్రమే కాదు, నీ గురించి ఎవరేం చెప్పినా నమ్మకుండా ఉండేవారే నీ నిజమైన స్నేహితుడు. మనస్ఫూర్తిగా నవ్వే నవ్వులోనే బాధలను దూరం చేసే ఆనందం ఉంది. ఒక్కోసారి చిరునవ్వులోనే సమస్యకు పరిష్కార మార్గం కనిపిస్తుంది. అందరికీ కష్టాలుంటాయి, కానీ ఇష్టంగానే భరించాలి, నవ్వుతూ బ్రతకాలి. అనుమానంతో బ్రతికే వారికి ఈ ప్రపంచంలో ఎంత వెతికినా ఆనందం దొరకదు. ద్వేషం చాలా భారమైంది. దాన్ని వదిలించుకోకపోతే నువ్వు ముందుకు సాగటం కష్టం. జీవితంలో నువ్వెవరినైతే ఎక్కువ ఇష్టపడతావో వారి వల్లే ఎక్కువ బాధపడతావు.
నీ చుట్టూ ఉన్న మనుషుల మనస్తత్వాలను నువ్వు మార్చలేవు, కానీ నీ చుట్టూ ఉన్న మనుషులు ఎవరు ఉండాలనేది నువ్వు నిర్ణయించుకోగలవు. నువ్వు మానసికంగా ఎంత దృఢంగా మారితే నీ సమస్యలు అంత తేలిగ్గా మారతాయి. ఏ బంధమైనా మరణంతో ముగియాలి కానీ మనస్పర్ధలతో కాదు. పొగడ్తకి ప్రశంసకి తేడా తెలుసుకోలేకపోతే ఎదుటివారి చేతిలో కీలుబొమ్మగా మారటం ఖాయం. బలం అంటే ఎదుటివాణ్ణి కింద పడేలా కొట్టడం కాదు, కింద పడ్డవాణ్ణి పైకి లేపటం. గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి, బ్రతకాలంటే ఇష్టాన్ని మార్చుకోవాలి. సంతోషం అనే పెద్ద ఫలం కన్నా నమ్మకం అనే చిన్న విత్తనం గొప్పది. మీ మంచితనం ఆలోచించేవారుంటే అది మీ అదృష్టంగా భావించాలి. మిమ్మల్ని చూసి ఏడ్చేవారుంటే వారిలో లేని గొప్పతనం మీలో ఉందని సంతోషించాలి. నీ బాధని నువ్వు గ్రహిస్తే నువ్వు ప్రాణాలతో బ్రతికి ఉన్నావని అర్థం. ఇతరుల బాధను కూడా గ్రహించగలిగితే నువ్వు మానవత్వం కల మనిషిగా బ్రతికి ఉన్నావని అర్థం. మీరు రాసుకున్న కథలు ఎన్ని ఉన్నా కాలం రాసిన కథలే గెలుస్తాయి. రాసే కళ మీ చేతిలోనే ఉన్నా తలరాతను మార్చే శక్తి కాలానికే ఉంటుంది. నేను అనుకున్నది సాధించలేకపోయానని బాధవద్దు. నీకోసం భగవంతుడు నేడు అన్నది సృష్టించాడు. ఏది పట్టుకోవాలో కాదు, ఏది విడిచిపెట్టాలో కూడా తెలుసుకున్నప్పుడే ఎంతటి కష్టం వచ్చినా తట్టుకోగలవు. కంటికి చికిత్స చేస్తే మనిషి చూపులో స్పష్టత రావచ్చు, కానీ చూసే విధానంలో మార్పు వచ్చినప్పుడే జీవితంలో మార్పు వస్తుంది. మనసు మంచిదైతే మాట మధురమవుతుంది, చూపు నిష్కల్మషమవుతుంది, చిరునవ్వు భరోసా అవుతుంది, చేసే పనిలో వ్యక్తిత్వం కనిపిస్తుంది. ఉన్నతంగా ఎదగాలనుకున్నప్పుడు చిన్న చిన్న అవాంతరాలు ఎదురవటం సహజం. ప్రతి అడ్డంకిని మెట్టుగా చేసుకుని ఎదిగినప్పుడే పెట్టుకున్న లక్ష్యాన్ని చేరుకోగలవు. సమయం ఎంత విలువైందో ప్రతి మనిషి జీవితం అంతే విలువైంది. రిస్క్ తీసుకుంటే 50% విఫలం, 50% సఫలం కావచ్చు, కానీ రిస్క్ తీసుకోకుంటే 100% విఫలమే. అర్థం తెలియనంత వరకు హాయిగా ఉండే జీవితం తెలియటం మొదలుపెట్టాక ఆలోచనలతోనే గడపాల్సి వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.